రాజధాని అమరావతి శంకుస్థాపనలో ప్రజలను భాగస్వామ్యుల్ని చేసేందుకు మన అమరావతి మన మట్టి మన నీరు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. వీటి నిర్వహణను పంచాయతీ, రెవెన్యూ, పురపాలక శాఖలకు అప్పగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లె నుంచి పుట్టమట్టి సేకరించనుండగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల నుంచి పవిత్ర జలాలు పంపనున్నారు. శంకుస్థాపనకు వారం ముందు నుంచే ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా రాజధాని అన్న ప్రచారానికి అనుగుణంగానే ప్రజల భాగస్వామ్యం ఉండేలా కార్యక్రమాలు రూపొందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు అన్ని గ్రామాల నుంచి పుట్టమట్టిని రాగి కలశాల్లో జలాలను సేకరిస్తారు. గ్రామం, జన్మభూమి కమిటీ సభ్యులంతా ఊరేగింపుగా వెళ్లి పుట్టమట్టి, నీరు సేకరించాలని సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. అవసరమైతే ధార్మిక సంస్థల సహాయం తీసుకోవాలని సూచించారు. గ్రామాల వారీగా సేకరించిన మట్టి, నీరును పంచాయతీ కార్యాలయాల్లో భద్రపరిచి ఈ నెల 16న మండల కేంద్రానికి, అక్కడి నుంచి 17న ఊరేగింపుగా నియోజకవర్గ కేంద్రానికి తరలిస్తారు. 19వ తేదీ సాయంత్రంలోగా నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణానికి చేరుస్తారు. అక్కడి నుంచి శంకుస్థాపన జరిగే ప్రాంతానికి తరలిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె నుంచి మట్టిని సేకరించనున్నారు. గ్రామంలో తీతిదే కళ్యాణ మండపంలో పూజలో పాల్గొంటారు. తల్లిదండ్రుల సమాధుల సమీపంలోని పుట్ట నుంచి మట్టితో పాటు పవిత్ర జలాలు సేకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇంటి పండుగగా నిర్వహించాలన్న ఆదేశాలతో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వారి వారి స్వగ్రామాల నుంచి మట్టి, నీరు సేకరించేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఇంద్రుడు అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. ఇప్పుడు చంద్రుడు అమరావతి నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇది ఒక పవిత్రమైన పండగగా భావించాలి రాష్ట్ర ప్రజలంతా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో కూడా మన అమరావతి, మన మట్టి, మన నీళ్ళు అనేది ప్రతి ఒక్కరు కూడా కలశంలో కూడా తీసుకొని పూజలు చేసి ప్రతి ఒక్కరు కూడా రావాలని ప్రత్యేకంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. పిల్లలు కూడా రేపు పొద్దున అక్కడ అమరావతికి పోయినప్పుడు ఈ గ్రామంలో, ఈ బిల్డింగ్ లో కూడా మా ఊరు మట్టి ఉంది, మా ఊరు నీళ్లున్నాయనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన మట్టి, కలశాలన్నింటినీ అమరావతిలో నిర్మించే ప్రపంచ స్థాయి కట్టడం ట్రీ ఆఫ్ లైఫ్ లో వినియోగిస్తారు.